హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు శనగల ప్రసాదం చూపించబోతున్నానండి. ఇది పిల్లల స్కూల్కి స్నాక్గా పెట్టడానికి కూడా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. 1 కప్పు శనగలు తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే పొద్దునకి చక్కగా ఇలా నానిపోయి ఉంటాయండి. వీటిని ఒకసారి కడుక్కున్నప్పుడు ఉడికించుకోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని మనం శనగలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. 4 విజిల్స్కి శనగలు బాగా ఉడికిపోయినాయండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ మెత్తగా ఉడకకపోతే కనుక కుక్కర్ మీద మూత పెట్టేసి ఇంకొక 1-2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు శనగలు ఉడికించిన నీళ్ళని డ్రైన్ చేసేసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్లో సగం వేసుకోండి సరిపోతుంది. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, పావు టీ స్పూన్లో సగం వేసుకోండి సరిపోతుంది. ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.